అందరికీ నమస్కారం. సోనీ లివ్‌లో ప్రసారం అవుతున్న 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' వెబ్ సిరీస్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రాన్ని ప్రకటించడానికి ముందు జరిగిన చర్చలు, అదేవిధంగా ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా జరిగిన కొన్ని సంఘటనల గురించి చూపించారు. ఈ సిరీస్‌లో ముఖ్యంగా 3 ఫ్యాక్షన్స్ మధ్య జరిగిన ఎత్తులు, పై ఎత్తుల గురించి చూపించారు. ఆ 3 ఫ్యాక్షన్స్ ఏమిటంటే, ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్. రెండో ఫ్యాక్షన్ వచ్చేసి ముస్లిం లీగ్ జిన్నా నాయకత్వంలో. మూడో ఫ్యాక్షన్ వచ్చేసి లాస్ట్ వైస్రాయ్ జనరల్ మౌంట్ బెటన్. ఈ 3 ఫ్యాక్షన్స్ మధ్య జరిగిన చర్చలు, ఎత్తులకి పై ఎత్తుల గురించి ఈ సిరీస్లో విపులంగా చూపించారు. ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కాబోయే ప్రెసిడెంట్ని ఎన్నుకునే సీన్ గురించి చూపించారు. అప్పటికే మౌలానా ఆజాద్ గారి టర్మ్ ప్రెసిడెంట్గా అయిపోవటంతో కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కి ఏర్పడింది. అది 1946వ సంవత్సరం. సో ఆ సంవత్సరం ఎవరైతే కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అవుతారో వారే కాబోయే స్వతంత్ర భారతావనికి తొలి ప్రధాని అవుతారనేది అందరికీ తెలిసిన విషయం అక్కడ. సో ఆ విధంగా అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్ నుంచి ఓటింగ్ చేయించారు దానికి. ఆ ఓటింగ్లో ప్రధాన పోటీదారులు నెహ్రూ గారు మరియు పటేల్ గారు. ఆ ఓటింగ్లో పటేల్ గారు పూర్తి మెజారిటీతో విజయం సాధించారు. అందరూ కూడా పటేల్ గారు ప్రెసిడెంట్ అవుతారు అనుకుంటున్న తరుణంలో గాంధీ గారు అక్కడికి వస్తారు. అప్పుడు గాంధీ గారు ఒక సీల్డ్ కవర్లో మాదిరిగా ఒక పేపర్ని పటేల్ గారికి ఇస్తారు. విత్డ్రా చేసుకోమని అందులో పెడతారు. పటేల్ గారు ఆనందంగా దానికి అంగీకరిస్తారు. ఆ విధంగా తొలి ప్రధాని అయ్యే అవకాశాన్ని పటేల్ గారు కోల్పోయినట్టుగా దర్శకుడు మనకి చూపిస్తాడు. ఈ సీన్ చాలా బాగా తీశారు. అదేవిధంగా ఈ సిరీస్లో గాంధీ గారిని నెహ్రూ గారు ఎలా కలిశారు, గాంధీ గారికి నెహ్రూ గారు ప్రియ శిష్యుడు ఎలా అయ్యారు అనే విషయాల గురించి బాగా చూపించారు. అదేవిధంగా జిన్నా యొక్క పాత్ర గురించి కూడా బాగా చూపించారు. చాలా క్షుణ్ణంగా చూపించారు ఈ సిరీస్లో జిన్నా పాత్ర గురించి. జిన్నా ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ఎలా మొదలైంది, తర్వాత ముస్లిం లీగ్ ఎందుకు ఏర్పాటు చేశారు, పాకిస్తాన్ని ఎందుకు డిమాండ్ చేశారు, ఇటువంటి విషయాల గురించి బాగా చూపించాడు దర్శకుడు. కాంగ్రెస్ పార్టీలో గాంధీజీకి ఎటువంటి అధికారాలు లేకపోయినా పార్టీని తను కనుసైగలతో ఎలా శాసించారు అనే విషయాన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. అదేవిధంగా పార్టీలో నెహ్రూ గారు మరియు పటేల్ గారు ఎలా పట్టు సాధించారు, నెహ్రూ గారు మరియు పటేల్ గారు వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని గాంధీజీ గారి మాట వినకుండా కొన్ని సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి కూడా డైరెక్టర్ చాలా బాగా చూపించారు. గాంధీజీ గారు దేశం విడిపోకుండా ఉండటానికి ఆఖరి నిమిషం వరకు ఎలా ప్రయత్నించారు వంటి విషయాలు కూడా బాగా చూపించాడు దర్శకుడు. ఎటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు మరియు పటేల్ గారు దేశ విభజనకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి అనే విషయాలను కూడా చాలా విపులంగా చూపించాడు దర్శకుడు. జిన్నా ముస్లిం లీగ్ని అడ్డం పెట్టుకొని చేసిన మారణకాండ గురించి కూడా దర్శకుడు చూపించారు. అదేవిధంగా పంజాబ్ మరియు బెంగాల్లో జరిగిన అల్లర్ల గురించి కూడా చూపించారు. అదే సమయంలో బాపూజీ అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో శాంతిని నెలకొల్పటానికి చేసిన ప్రయత్నాల గురించి కూడా దర్శకుడు చూపించాడు. బ్రిటిష్ వాళ్ళు మనకి పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వకుండా డొమైనియన్ స్టేటస్ని ఇవ్వటానికి చేసిన ప్రయత్నాల గురించి కూడా చూపించారు.
డొమినియన్ స్టేటస్ అంటే బ్రిటిష్ కామన్వెల్త్ కంట్రీస్లో భాగంగా ఉండటం, బ్రిటిష్ క్వీన్ కింద ఉండటం అని అర్థం. అంటే పూర్తి సార్వభౌమత్వం మనకి ఉండదు. ఇలా బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నాలని మన నాయకులు ఎలా తిప్పికొట్టారు, అటువంటి విషయాలను కూడా బాగా చూపించాడు దర్శకుడు. పూర్తి బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాలు మన భారతదేశం చేజారకుండా నెహ్రూ గారు మరియు పటేల్ గారు చేసిన కృషి గురించి కూడా బాగా చూపించాడు దర్శకుడు. స్వతంత్రాన్ని ప్రకటించడానికి ముందు ఆఖరి నిమిషం వరకు జరిగిన చర్చలు, అప్పుడు జరిగిన వాస్తవిక పరిస్థితులు గురించి బాగా చూపించాడు దర్శకుడు. పటేల్ గారి దూరదృష్టి మరియు రాజనీతిజ్ఞత గురించి చాలా బాగా చూపించాడు దర్శకుడు. కొన్ని సీన్స్ చూసి మనం చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం. అంటే పటేల్ గారికి బ్రిటిష్ వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు ముందే ఎలా తెలిసేవి, ఆయన ఎంత దూరంగా ఆలోచించాడనే విషయాల గురించి చాలా బాగా చూపించాడు దర్శకుడు. బ్రిటిష్ వాళ్ళు చాలా పన్నాగాలు పన్నారు. ఫస్ట్ స్వతంత్రాన్ని ప్రకటించడానికి ముందు గ్రూపింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ అంటే మొత్తం హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రాలను ఒక గ్రూప్గా, ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రాలను ఒక గ్రూప్గా, ఎటు కాని రాష్ట్రాలను ఒక గ్రూప్గా పెట్టడం, ఇలా రకరకాల కాన్సెప్ట్స్తో వచ్చారు. వాళ్ళు మనకి ఊరికినే ఏమి ఇవ్వలేదు స్వతంత్రాన్ని, కానీ మన నాయకులు వాటికి ఏమిటి అంగీకరించలేదు. ఒక పన్నాగం ఏమిటంటే కొన్ని రాష్ట్రాలు భారతదేశానికి ఇస్తారు, కొన్ని రాష్ట్రాలు ముస్లిం మెజారిటీ ఉన్నవి పాకిస్తాన్కి ఇస్తారు. కానీ కొన్ని సంస్థానాలు ఉన్నాయి, వాళ్ళకి ఎవరితో వెళ్ళాలనే అవకాశాన్ని ఇస్తామన్నారు. ఆ నిర్ణయాన్ని మాత్రం ఆ పన్నాగాన్ని మాత్రం మన నాయకులు పటేల్ గారు మరియు నెహ్రూ గారు నిర్బంధంగా తోసిపుచ్చారు. స్వతంత్రాన్ని ప్రకటించడానికి ముందుకు జరిగిన ఎన్నో వాస్తవిక సంఘటనల గురించి కళ్ళకు కట్టినట్టు ఈ సిరీస్లో చూపించాడు డైరెక్టర్. విజువల్స్ చాలా బాగున్నాయి. అప్పటి బంగ్లాలు, ఆఫీసులు, అప్పటి వేషధారణల గురించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెర మీద బాగా చూపించాడు దర్శకుడు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ సిరీస్లో చూపించారు. అందరూ తప్పకుండా ఈ సిరీస్ని చూడండి. స్వతంత్రం ఎలా వచ్చింది, దేశం ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.